సగణుని ఆనంద సాగర మదనం శ్రీ సాయినాథ స్తవన మంజరి శ్రీ సాయినాథ స్తవన మంజరి. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయినాథ స్తవన మంజరి 13వ రోజు పారాయణ. అంటే దాదాపుగా రేపటికి 2 వారాలు పూర్తవుతుంది. అంటే 2 సప్తాహాల పారాయణను మనం బాబా అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇక చివరి సప్తాహం 5వ తారీఖు నుంచి శనివారం నుంచి ప్రారంభమవుతుంది. ఆ సప్తాహంలో కూడా పాల్గొనండి. ఎందుకంటే బాబాకు అంకితం ఇచ్చినటువంటి రోజు జరిగేటువంటి పారాయణ కాబట్టి 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కంటిన్యూగా పారాయణ జరుగుతుంది. ఆ పారాయణలో కూడా పాల్గొనండి. అంటే 5వ తారీఖు ప్రారంభమైనటువంటి పారాయణ 11వ తారీఖు ముగుస్తుంది. 12వ తారీఖు రోజు మనము అత్యద్భుతమైనటువంటి శ్రీ సాయినాథ స్తవన మంజరిని బాబాకు ఆ సంగీత రూపకాన్ని సంగీత సాహిత్యాన్ని బాబాగారికి అంకితం ఇచ్చేటువంటి రోజు. చాలా చక్కగా వచ్చింది. చాలామంది ప్రోమో కూడా చూస్తుంటారు. అద్భుతమైనటువంటి ఆర్తితోటి శ్రీ సాయినాథ స్తవన మంజరి సంగీత స్తోత్రాన్ని మనం బాబాకు అంకితం చేసుకుందాం 12వ తేదీ రోజు. నిజంగా ఇదంతా కూడా బాబా అనుగ్రహమే అని చెప్పాలి. ఇప్పటి వరకు మనం కేవలము స్తవన మంజరిని అక్షరాల రూపంలో మామూలుగా వచనంలో పారాయణ చేస్తున్నాం. ఇక నుంచి కూడా మన మనసుల్లో స్థిరంగా మరింత స్థిరంగా దాన్ని దృఢం చేయడానికి బాబాగారు ఈ అద్భుతమైనటువంటి శ్రీ సాయినాథ స్తవన మంజరి సంగీత స్తోత్రాన్ని మనకు అందిస్తున్నారు. 1 కాదు 2 స్తోత్రాలు. ఒకటి మరాఠీ భాషలో ఉన్నటువంటి ఏదైతే ఓవీలు ఉన్నాయో ఆ ఓవీల యొక్క యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ తోటి ఒక స్తోత్రం వస్తుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు చదువుకునేటువంటి శ్రీ సాయినాథ స్తవన మంజరి ఆ వచనాన్నే అద్భుతమైనటువంటి సంగీత స్తోత్రంగా మలవడం జరిగింది. ఇదంతా కూడా మనకు అద్భుతమైనటువంటి బాబా కృప. సాయినాథుడే పాండురంగుడని ద్వారకామయ్యే వైకుంఠమని తలిచినటువంటి శ్రీ దాసగన్ మహారాజ్ గారు తన మనస్సుని దక్షిణగా చేసి, ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వాడడం జరిగింది. కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై పరిమళాన్ని వెదజల్లుతుంది కదా. అట్లా బాబాతో మన కలిసి జీవనాన్ని సాగిస్తున్నప్పుడు మట్టిలాంటి మన జీవితాలు దుర్గంధంతో నిండిపోయినటువంటి మన దేహాలు ఆలోచనలు మనస్సు ఇవన్నీ కూడా బాబా సాంగత్యం వల్ల వాటికి కూడా అద్భుతమైనటువంటి శ్రీ సాయినాథుడు అనేటువంటి కస్తూరి సహవాసంతో మన జీవితాలు కూడా అద్భుతమైనటువంటి పరిమళాలను వెదజల్లేలాగా మనం చేసుకోవాలి. చాలా మటుకు మనం బాబాతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పటికీ, బాబా మనతో పాటు ఉన్నారనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకనంటే బాబా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మన ఆలోచనలోనూ మన ప్రవర్తనలోనూ మనం చేసేటువంటి పనుల్లోనూ చాలా మార్పులు రావాలి.
కానీ ఆ మార్పులు ఎంతవరకు వచ్చాయనేటువంటి పునశ్చరణ కూడా మనము చేసుకోవట్లేదు, రివ్యూ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ లౌకికపరమైనటువంటి జీవితము, ఈ మానవ జన్మ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం లౌకికపరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూనే ఉండాలి. మొదట మన లౌకికపరమైనటువంటి జీవితము 100% ఉంటుంది. ఆ 100% లౌకికపరమైనటువంటి జీవితంలో కాస్త మనం ఎరుకలోకి వచ్చిన తర్వాత 1%, 2% అంటే మన సమయంలో 1%, 2% భగవంతుని స్మరించేటువంటి దాంట్లో నుంచి మెల్లిమెల్లిగా పారమార్థికమైనటువంటి సాధనలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాం. అటువంటప్పుడు మన జీవితాన్ని 100% ఉన్నటువంటి లౌకికపరమైనటువంటి జీవితం మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలో అది 98%కు తగ్గించబడుతుంది. అట్లా మన ప్రయాణం ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా బాబాతో ప్రయాణం కొనసాగుతున్నప్పుడు లౌకికపరమైనటువంటి టెన్యూర్ తగ్గుతూ, అంటే మన జీవితంలో లౌకికపరమైనటువంటి అంశాలకి ఇచ్చేటువంటి సమయాన్ని తగ్గించుకుంటూ వస్తూ మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక పరమైనటువంటి సమయానికి పెంచుకుంటూ రావాలి. అంటే ఒక తర్వాత మెల్లిమెల్లిగా ఆ 2%ను 10% చేసుకోవాలి, 10%ను 20% చేసుకోవాలి, 20ని 30 చేసుకోవాలి. కాస్త నడి వయసు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత 50-50 చేసుకోవాలి. అలా మన వయసు తగ్గుతున్న కొద్దీ మన జీవితంలో ఉన్నటువంటి లౌకికం అనేటువంటి ఆ సమయాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తే దాన్ని 10%కి తీసుకొచ్చి మనం 90% కనుక పారమార్థికమైనటువంటి అంశాలపైన దృష్టి, ఆధ్యాత్మిక మార్గాలకు సంబంధించినటువంటి అన్వేషణలో మనం అంత్యకాలం నాటికి 90% దానిపైనే ఆధారపడి ఉంటే మన లౌకికం 10%కి అది చాలా చిన్నగా, మైన్యూట్గా అయిపోతుంది. ఇదంతా ఎట్లా సాధ్యం? దాస్గన్ మహారాజ్ గారి జీవితమే మనకు నిదర్శనం. తను లౌకిక జీవితము ఒకప్పుడు 1880కి పూర్వం ఆయన 100% మనలాగానే లౌకికపరమైనటువంటి జీవితంలో ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా బాబా వామన్ శాస్త్రి అనేటువంటి ఒక గురువును సాధనంగా చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి భావాలను దాస్గన్లో లేపడం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అనేక అనుభవాలు బాబా దగ్గర చూస్తూ బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఛాందస భావాలు, మూఢ విశ్వాసాలతోటి చాలా సమయం వేస్ట్ చేసుకున్నాడు. అటువంటి దాన్ని కూడా బాబా వాసుదేవానంద సరస్వతి లాంటి అద్భుతమైనటువంటి సాధువు చేత కొబ్బరికాయ ఇచ్చి నా సోదరుడికి సాష్టాంగ నమస్కారం అని చెప్పి శిరస్సు వంచి నమస్కారం చేస్తే ఒక గొప్ప యోగీశ్వరుడే బాబాకు నమస్కారం చేశాడు. బాబా నేను ముస్లిం అని చెప్పి మొదట గంగా యమునను ప్రసరింపజేస్తే నేను చేతితో నోటిలోకి తీసుకోలేకపోయాను అనేటువంటి దాంట్లో ఆ తలంపు తెచ్చుకొని చాలా కుమిలిపోతారు దాస్గన్ మహారాజ్ గారు. తన అంత్యకాలంలో బాబా బ్రతికుండగా పాదామృతాన్ని నేను తాగలేకపోయాను అని చెప్పి చాలామందితో చెప్పి శోకిస్తారు కూడా. అట్లా ఆధ్యాత్మిక జీవితంలో దాస్గన్ మహారాజ్ గారిని ఏ విధంగా అయితే బాబా దగ్గరికి వచ్చి పరిపూర్ణమైనటువంటి ఆయన లీలను అనుభవిస్తూ అనేక అనుభవాలను కూడగట్టుకుంటున్నా సరే చాలా రోజుల వరకు తన మనసులో గూడు కట్టుకుపోయినటువంటి ఛాందస భావాలను వదిలేసుకోలేకపోయాడు. తర్వాత క్రమక్రమంగా ఆ ఛాందస భావాలన్నింటినీ కూడా వదిలేసి సద్గురు పాదాలను గట్టిగా పట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా తన జీవితంలో తాను అనుభవించినటువంటి, అంటే బాబా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత కూడా నేను హీనుణ్ణి, దీనుణ్ణి, నేను మూర్ఖుణ్ణి అనేటువంటి దాంతో స్తవనమంజరిలో దాస్గన్ మహారాజ్ గారు స్తుతింపజేస్తారు. అనేక రకాలుగా అనేక అనుభవాలనిచ్చి బాబా దాస్గన్ మహారాజ్ గారిని సంస్కరిస్తారు. అలా సంస్కరించబడ్డటువంటి ఆ దాస్గన్ మహారాజ్ గారు గొప్ప సంత కవిగా ఆ రోజు మధ్య భారతదేశంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్నారు. ఎంత కీర్తిని సంపాదించుకున్నా సరే ఎంత అనుభవగా ఉంటారు దాస్గన్ మహారాజ్ గారు. చాలా మట్టుకు తను రాసినటువంటి కావ్యాలు కానీ రకరకాలైనటువంటి సందర్భాల్లో తన అనుభవాల్లో ఎప్పుడూ కూడా తన పేరును కూడా రాసుకోలేకపోయేవారు. ఎందుకంటే దానికి మీకు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం మీకు చెప్తాను. భక్తలీలామృతంలో దాస్గన్ మహారాజ్ గారు బాబాతో జరిగినటువంటి ఒక అనుభవాన్ని, అంటే మనం వాసుదేవానంద సరస్వతి గారు కొబ్బరికాయ ఇచ్చి ఆ కొబ్బరికాయ
మా సోదరుడికి ఇవ్వు అనేటువంటి దాంట్లో ఆ కొబ్బరికాయ తీసుకుంది దాస్గన్ మహారాజ్ గారే. కానీ అందులో దాస్గన్ మహారాజ్ గారు తన పాత్రను ఎక్కడా కూడా బహిర్గతపరచరు. ఎందుకనంటే దాస్గన్ మహారాజ్ గారు చాలా సందర్భాల్లో చాలా లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తారు. అట్లా దాస్గన్ మహారాజ్ గారు చాలా వచనాలు చాలా దాంట్లలో ఎప్పుడు కూడా తనే ఆ పాత్రధారిణి అని చెప్పి ఎప్పుడు చెప్పుకోరు. అందుకనే శ్రవణమంజరిలో రాస్తారు, ఇకపై నేను చేయబోయేటువంటి పనులకు నేను కర్తను కాను, ఆ విధంగా నన్ను అనుగ్రహించు బాబా అని అడుగుతారు. అట్లా దాస్గన్ మహారాజ్ గారు బాబా దగ్గర పొందినటువంటి అనేక అనుభవాల సారం ఈ సాయినాథ స్తవనమంజరి. ఈ సాయినాథ స్తవనమంజరి మనందరికి కూడా ఒక గొప్ప వరప్రదాయని అని చెప్పాలి. ఎంతోమందికి ప్రతిరోజు కూడా గొప్ప హాయిని సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఎక్కడికి పోనవసరం లేదు, ఏ తీర్థయాత్రలకు పోనవసరం లేదు. మనం గనక బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే, బాబాలో మనం లీనం కాగలిగితే, ఆ లీనమయ్యేటువంటి అద్భుతమైనటువంటి సూక్ష్మంలో మోక్షం శ్రీ సాయినాథ స్తవనమంజరి. ఎందుకంటే అన్నీ కూడా శ్రీ సాయినాథ స్తవనమంజరిలో మనకు దొరుకుతాయి. మొదట గణపతి ప్రార్థన, సరస్వతి స్థుతి, అమ్మవారి స్థుతి, తర్వాత పరమేశ్వరుడి యొక్క స్థుతి, శ్రీ మహావిష్ణువు, అవధూతలు, దత్తాత్రేయ, అనేక సత్పురుషులు, నారద తుంబర, సకల నందులు లాంటి వారి యొక్క స్మరణ, ఇవన్నీ కూడా స్తవనమంజరిలో ఉంటాయి. అందుకనే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఏ తీర్థాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సకల తీర్థాల సంగమము శ్రీ సాయినాథ స్తవనమంజరి. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి కథ ఇక్కడ మీకు చెప్తాను. అంటే భగవంతుడి యొక్క కృప ఏ విధంగా ఉంటుంది, భగవంతుడే మన చెంతకు వచ్చి నేను మీ చెంతనే ఉంటాను అనేటువంటి దాంట్లో భగవంతుని భావం ఉంటే మనం మాత్రం ఏ విధంగా పరుగులు తీస్తూ ఉంటాము అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కథ మీకు ఈ సందర్భంగా చెప్తాను. ఇది ఏకనాథ్ మహారాజ్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఏకనాథ్ మహారాజ్ గారు అనేక తీర్థయాత్రలు చేయాలని చెప్పి ఇంటి నుండి తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. బయలుదేరేటప్పుడు వారి సోదరుడు, అన్నగారు తీర్థయాత్రలకు వెళ్తున్నాడు, అయ్యో నేను వెళ్ళలేకపోతున్నానే, అన్నగారు ఏకనాథ్ మహారాజ్ గారు గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటారు ఈ జీవితానికి, నేను మాత్రం సంపాదించుకోలేనే, అయ్యయ్యో ఎట్లా అని చెప్పి బాధపడుతూ ఉంటూ అడుగుతారు, అన్న మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నారు కదా, మీరు అనేక తీర్థాలలో మీరు మునిగి ఎంతో పుణ్యాన్ని మీరు ఆర్జిస్తారు, అనేక మంది దేవతల యొక్క రూపాలను మీరు దర్శించుకొని వారిని అర్చించుకొని వస్తారు, మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది కదా అన్నగారు, నాకు కూడా కొంచెం మీ పుణ్యంలో నాకు కొంత భాగం ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. సరే కానీలే అని చెప్పి ఏకనాథ్ మహారాజ్ అంటారు. తోటలోకి వెళ్ళి ఒక గుమ్మడికాయను కోసుకొని వచ్చి అన్నగారికి ఇస్తారు. అన్నగారు మీరు ఈ గుమ్మడికాయను తీసుకొని పోయి అన్ని తీర్థాలలో మీరు ఎక్కడ మునిగితే అక్కడ దీన్ని ముంచండి, మీరు ఏ దర్శనానికి వెళ్తే ఆ దర్శనానికి గుమ్మడికాయను తీసుకెళ్ళండి, మీరు వచ్చిన తర్వాత తీర్థయాత్ర నుంచి వచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయను నేను తింటాను, అప్పుడు అన్ని తీర్థాలను సందర్శించినటువంటి పుణ్యం నాకు దక్కుతుంది అని చెప్పి ఏకనాథ్ మహారాజ్ గారి యొక్క తమ్ముడు అంటారు. సరే అని చెప్పి ఏకనాథ్ మహారాజ్ గారు తమ్ముడి కోరికను ఎందుకు కాదనుద్దని చెప్పి ఆ గుమ్మడికాయను తీసుకొని వెళ్తారు. అన్ని తీర్థాలలో తను మునిగిన చోటల్లా ముంచుతాడు, అన్నీ చేస్తాడు. తీసుకువచ్చి ఒకరోజు తీర్థయాత్రలన్నీ ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తమ్ముడు ఇదిగో నీ ఇచ్చినటువంటి గుమ్మడికాయ, దీన్ని ఎంతో పవిత్రంగా పరిశుభ్రంగా అన్ని తీర్థాల్లో దీన్ని ముంచాను, అన్ని దేవతల యొక్క దర్శనాలు దీన్ని చేయించాను, కాబట్టి నేను ఇంత ప్రయాసపడినటువంటి ప్రయాణము, ఇంత ప్రయాసతో వచ్చిన నాకు ఎంత పుణ్యం వచ్చిందో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం ఇగో గుమ్మడికాయంత పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి ఇచ్చాను, తిను అంటారు. తమ్ముడు వెంటనే ఆ గుమ్మడికాయ కోసి తింటాడు. ఆ గుమ్మడికాయ వెగటుగా ఉండడంతో తినలేక దాన్ని మొత్తం నోట్లో పెట్టుకున్నటువంటి రవ్వంత దాన్ని కూడా ఉంచేస్తాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఏకనాథ్ మహారాజు తన సోదరి దగ్గరికి వచ్చి, సోదరా నన్ను క్షమించు, నిజంగా ఇన్ని పుణ్యతీర్థాలలో ముంచినటువంటి ఈ గుమ్మడికాయ, అనేక ఆలయాలను దర్శించినటువంటి ఈ గుమ్మడికాయ ఇంకా చేదుగానే ఉందంటే నేను ఇంత ప్రయాసపడి తిరిగినటువంటి తీర్థయాత్రలన్నీ వ్యర్థమే,
ఎందుకంటే అనేక పుణ్యతీర్థాలు ఈ గుమ్మడికాయలో ఉన్నటువంటి చేదునే పోగొట్టలేకపోయాయి. అటువంటిది నాలాంటి వాడి పాపాలను, అనేక రకాలైనటువంటి మూర్ఖత్వపు ఆలోచనలు ఈ తీర్థయాత్రలు ఏ విధంగా పోగొడతాయి? కాబట్టి తీర్థయాత్రల కంటే కూడా మన ఇంట్లో ఉండి భగవన్ నామస్మరణ చేస్తూ మన ఇష్టదైవాన్ని ఆరాధించుకోవడమే గొప్ప పుణ్యఫలం అని చెప్పి నాకు ఈ గుమ్మడికాయ కళ్ళు తెరిపించింది సోదరా అని చెప్పి ఏక్నాథ్ మహారాజ్ గారు అంటారు. అంటే దాస్కన్ మహారాజ్ కనుక ఈరోజు ప్రతుంబా వెళ్ళి నేను స్నానం చేయకపోతే నా పుణ్యమంతా పోతుందని ఇట్లా ఇక్కడ బాపు సాహెబ్ జోగు కథ నాకు గుర్తొస్తూ ఉంది. బాపు సాహెబ్ జోగు సతీ సమేతంగా ఒక పుణ్యదినాన గోదావరిలో స్నానం చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుందామని వెళ్తాడు. జోగ్కు చాలా సన్నిహితమైనటువంటి బంధం బాబాతోటి. ప్రతిరోజు కూడా హారతి చేసేవాడు. తన రిటైర్మెంట్ తర్వాత వచ్చి షిర్డీలోనే ఉండిపోయాడు. బాబా సేవలో చాలా అద్భుతమైనటువంటి భక్తుడిగా మిగిలిపోయారు కూడా చరిత్రలో. అటువంటి జోగు తను గంగా స్నానం కోసం గోదావరిలో స్నానం చేయడానికి బాబా అనుమతికి వెళ్తే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అంటుండు. సరిగ్గా ఆ పర్వదినం రానే వస్తుంది. రేపు ఉందనగా మళ్ళీ వెళ్ళి అడుగుతారు. అడిగితే చూద్దాంలే, రేపు చూద్దాంలే అని చెప్పి బాబా అంటారు. ఇంటికి వచ్చి తన భార్య దగ్గర కూర్చొని బాబాను నిందిస్తూ ఉంటాడు. ఈ ఫకీరికి ఏం తెలుసు, ఈ పవిత్ర దినం రోజు గోదావరిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది అని చెప్పి బాబాను నిందించుకుంటూ పడుకుంటాడు. ఉదయాన్నే తెల్లవారుజామున కాగరహారతికి వెళ్తాడు. బాబా కాగరహారతి చేస్తూ కూడా మొహం ముభావంగా ఉంటే బాబా జోగ్తో అంటారు, జోగ్ రాత్రంతా నన్ను నిందిస్తూనే ఉన్నావు, తిడుతూనే ఉన్నావు. రాత్రి ఒక్క గడియ కూడా నన్ను నిద్రపోనీయలేదు జోగ్, నువ్వు నీ తిట్లతో అసలు నాకు నిద్రే రాలేదు అంటాడు. జోగ్ ఆశ్చర్యం ఇస్తుంది. కాగరహారతి చేసి హారతి పళ్ళం కింద పెట్టగానే కొంతమంది పిల్లలు వచ్చి కోపర్గావ్ దగ్గర తొరుగుతున్నటువంటి కాలువ, కోపర్గావ్ నుంచి షిరిడీకి అహ్మద్నగర్కు ఒక కాలువ ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం గోదావరి జలాల కోసం తవ్విస్తుంది. అయితే నాసిక్లో తీవ్రమైనటువంటి వర్షాలు పడడం వల్ల కోపర్గావ్ వద్ద ఆ సగం నిర్మాణమైనటువంటి కాలువల్లోకే గోదావరి నీటి వరద ప్రవాహాన్ని వదులుతారు. ఆ విషయం తీసుకొచ్చి బాబా దగ్గర చెప్తారు. జోగ్, నువ్వు ఎక్కడికో వెళ్తానన్నావు కదా, వెళ్ళు, నీ దగ్గరికి వచ్చింది గంగా, వెళ్ళి ఇక్కడ స్నానం చేసి రాపో అంటాడు. జోగు అందులో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని కుల్లి ఏడుస్తుంటాడు. ఎందుకంటే అంత ఉదయం పూట కోపర్గావ్ దాకా దాదాపు షిరిడి నుంచి గోదావరి ఒక 4 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ 4 మైళ్ళ దూరము పాపం వృద్ధుడైనటువంటి జోగు తన భార్యకు సరిగ్గా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. వీళ్ళిద్దరూ ఎందుకు కష్టపడి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు కష్టపడకుండా వెళ్ళకుండానే వారి యొక్క ఆర్తిని తీర్చడానికి బాబా నా కోసం షిరిడీకే గంగని తీసుకొచ్చారు, గోదావరిని తీసుకొచ్చారు. అది ఇంపాసిబుల్ అయినటువంటి విషయం. ఎందుకంటే ఆ పనులు పూర్తయి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి గోదావరి వరద కాలువ రావాలి. కానీ బాబా అనుగ్రహం వల్ల చాలా ఎంత అద్భుతమైనటువంటి లీలను బాబా చేసి ఈ యొక్క గోదావరిని ఆ రోజు జోగ్ స్నానం చేయడానికి అక్కడ తీసుకొచ్చారు. ఆ విధంగా తీర్థయాత్రలు, తీర్థాల్లో మునకలు ఇవన్నీ కూడా, ఎందుకంటే మీరు చూస్తున్నారు 5 నెలలుగా ఏ తీర్థయాత్ర లేదు, ఏ తీర్థంలో మునక లేదు. అయినా సరే అందరం భగవంతుని కృప వల్ల 95-96% మంది మనం క్షేమంగానే ఉన్నాం కదా. ఏదో ఒక 5% మంది జనాభాకు, ఒక 4% మంది జనాభాకు ఈ మహమ్మారి పట్టి పీడించిన ఈ 95-96% మంది మనం సుఖంగానే ప్రశాంతంగానే ఉన్నాం కదా. అంటే మనమున్న చోట ఉన్నటువంటి భగవంతుణ్ణి వదిలేసి చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ ఇక్కడ మీరు శ్రవణమంజరి పూజ చేస్తున్నారు కదా, లేకపోతే బాబాకు స్వర్ణపుష్ప పూజ చేస్తున్నారు కదా, షిరిడీలో చేస్తారండి ఇది అని చెప్పి అడుగుతుంటారు. అరే, మన ఊళ్ళో ఉన్నటువంటి దాన్ని, మన దగ్గర ఉన్నటువంటి దాన్ని, మనకు నిత్యం సాయిని
దర్శింపజేస్తూ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు పంచుతున్నటువంటి సాయి టీవీ నిర్వహించేటువంటి మందిరం అది. ఆ మందిరంలో చేస్తే నీవు అనుకున్న దానికంటే 1000 రెట్ల పుణ్యం వస్తుందిరా నాయన, ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేయబడుతుంది, ఒక కమిట్మెంట్ తోటి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారు లాంటి జడత్వం కలిగినటువంటి మనస్తత్వంలోనే గొప్ప మార్పును తీసుకొచ్చినటువంటి బాబా మనలో కూడా తీసుకొస్తారు. కాకపోతే మనం ఆ సంస్కరణకు సిద్ధంగా ఉండాలి. నిద్రపోయినటువంటి వాడిని లేపొచ్చు, నటిస్తున్నటువంటి వాడిని లేపడం చాలా కష్టం. విశ్వాసాన్ని నటిస్తున్నటువంటి వాళ్లకు బాబా ఏమి ఇవ్వడు. విశ్వాసంతో, నిర్మలాంతకరమైనటువంటి కరుణతో, శుద్ధమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళకు బాబా అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఆ విధంగా మన జీవితాలను కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం పూజను ప్రారంభించుకుందాం. ఆ తర్వాత స్తవన మంజరి పారాయణ కూడా చేసుకుందాం. మనం